లాస్ట్ వీడియోలోనే మీకు ట్యూనా ఫిష్ ఎన్ని రకాలో చెప్తానని చెప్పాను కదా. ఇవి ప్రపంచ వ్యాప్తంగా అయితే 15 రకాలు ఉంటాయి. అయితే ప్రపంచంలోని ఎక్కువగా పట్టే చేపలలోని 8 రకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మా ఊరు వాళ్ళకి 5-6 రకాల చేపలు అయితే పడతాయి, కానీ ఎక్కువగా పడేది 4 రకాలు మాత్రమే. ట్యూనా చేపలు అనేవి మా ఊర్లో చాలా ఎక్కువగా పడ్డాయి. భయంకరమైన సముద్ర వేటలకు వెళ్లి బ్రతుకుతామా చేస్తామా తెలియని మత్స్యకారుల జీవితాలకి చేపలు పడినప్పుడు మాత్రం వీళ్ళ కళలో ఆనందం కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్న ఈ చేపని మా వాళ్ళైతే నల్లసూర అంటారు, ఇంగ్లీష్ లో అయితే ఎల్లో ఫిన్ ట్యూనా ఫిష్ అంటారు. ఈ చేప యొక్క మీట్ వచ్చి చాలా రెడ్ గా ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ సూర చేపను అయితే మాత్రం మా వాళ్ళు నామాల సూర అంటారు. టేస్ట్ లో అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది, కానీ నల్ల సూర కంటే ధర తక్కువగా ఉంటుంది. అలా ధర ఎందుకు తక్కువ ఉంటుంది అంటే నల్ల సూర కంటే ఈ చేప చాలా త్వరగా పాడైపోతుంది. దీని మీట్ కలర్ నల్ల సూరతో పోలిస్తే లైట్ గా రెడ్ కలర్ లో ఉంటుంది, కానీ నిజానికి చెప్పాలంటే త్వరగా పాడైపోతుందని ఒక మాట, గానీ ఇది టేస్టీగా ఉంటుంది. ఈ చేప ఫ్రెష్ గా దొరికితే మాత్రం ఒకసారి తింటే మీరు మాత్రం రుచి మర్చిపోలేరు. అయితే ఈ చేప ఎల్లో ఫిన్ ట్యూనా ఫిష్ అంత పెద్దదిగా పెరగదు, చిన్నగానే ఉంటుంది. ఇంచుమించు 5 నుంచి 10 కేజీల వరకు పెరుగుతుంది. మీరు చూస్తున్న ఈ చిన్న సూరను అయితే మాత్రం తెల్ల సూర అంటారు. ఇది కూడా నల్ల సూర అంత పెద్దదిగా అయితే పెరగదు. ఇది కూడా టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఈ చేపకి వెన్నెముక మీద కలర్ ను ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పల్లసూర అనే చేప అయితే అవైలబుల్ లేదు, అందుకని మీకు చూపించలేకపోయాను. ఈసారి పల్లసూరతో పాటు తిక్కసూర కూడా చూపిస్తాను. అవును, మీరు వింటున్నది నిజమే, తిక్కసూర కూడా ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా చేప కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.